నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రాధాన్యాల వివేచన లేని రాజకీయాలకు చరమగీతం పాడేందుకు రంగం సిద్ధమవుతోంది. అధికార దాహమే పరమంగా భావించే సంకుచితత్వాన్ని తరిమేసే యుద్ధ మైదానం ఒకటి నిర్మాణమవుతున్నది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎల్బీ స్టేడియంలో చేసిన ఉపన్యాసం కేవలం ఎన్నికల వ్యాకరణ చట్రంలో నుంచి వచ్చింది కాదు. తెలంగాణలోని సకల జీవన రంగాలను శాసిస్తున్న ఆధిపత్య ధోరణులను పెకలించాలన్న ధీరోదాత్త నిర్ణయంలోంచి ఉబికి వచ్చిన లావా వంటిది మోదీ చేసిన ప్రసంగం. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రధాని పగ్గాలు చేపట్టిన లగాయత్తు తనను తాను ఒక బీసీగా చెప్పుకున్న దాఖలా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలోనే ఎందుకు ప్రధాని నరేంద్ర మోదీ బీసీ ప్రధానిని అని చెప్పినట్లు, తాను ఒక బీసీనని చెప్పినంత మాత్రాన అణగారిన ప్రజలందరూ పొలోమని తాను నమ్మిన పార్టీకి ఓట్లేస్తారని కాదు. మోదీ అంత అమాయకుడు కాదు. కులమనే ఒక సామాజిక వాస్తవం దేశంలోని అట్టడుగు వర్గాలకు చేస్తున్న హాని గురించి తన అనుభవం నుంచి తెలియజెప్పాలని మోదీ తన సామాజిక వర్గం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమ మూలుగులు పీల్చే శ్రమతో, నెత్తుటితో తడిసిన చెమటతో సంపద సృష్టించే దేశంలోని బహుజనులు అధికార సీమల సరిహద్దులకు ఎలా దూరమయ్యారో చెప్పేందుకు స్వానుభవాన్ని జోడించారు ప్రధాని నరేంద్ర మోదీ. భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి హామీని కాకతాళీయంగా ఇవ్వలేదు. ఓట్లు దండుకొని సీట్లు కొల్లగొట్టాలనే దురుద్దేశంతో ఇచ్చింది కాదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలనే సహజమైన కాంక్ష ఉండవచ్చు, అది నేరము కాదు. అంతే తప్ప తాను అధికార పగ్గాలు చేపడితే దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని అధికారం వచ్చాక దగా చేసిన ఓడమల్లన్న బాపతు హామీని బీజేపీ ఇవ్వలేదు. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి నినాదం వెనుక ఏ వ్యూహాత్మక కారణాలున్నాయి? కాషాయ పార్టీ మంత్ర కవాటపు అంతరంగంలో బీసీలు, ఎస్సీల గురించి ఎలాంటి రాజకీయ కార్యాచరణను, ఆచరణాత్మక విధాన నిర్ణయాలను తీసుకోవాలనుకున్నది? దేశంలో 40% బీసీలు, 20% ఎస్సీలు, 9% ఆదివాసీల విషయంలో భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోనుంది? ముఖ్యంగా తెలంగాణలో ఎలాంటి రాజకీయ ప్రయోగానికి బీజేపీ సిద్ధమైంది? ఈ కీలక సందేహాలకు కొంచెం లోతైన జవాబులు వెతికే ప్రయత్నం చేద్దాం. తెలుగు సీమ రాజకీయ చరిత్రలో దళిత బహుజనులకు సుదీర్ఘకాలంగా అధికార భాగస్వామ్యం లేదు. అనుభవం ఉన్న నేతలు లేక కాదు, ఆదరించే రాజకీయ పార్టీలు లేక. అనివార్య స్థితిలో ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేయాల్సిన అగత్యం ఏర్పడింది తప్ప దళితోద్ధరణ కోసం కాదు. అందుకే దామోదరం సంజీవయ్య గారిని 2.5 ఏళ్లు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు. అయితే రెడ్డి రాజ్యమో, లేదంటే కమ్మ నాయకత్వమో, లేదంటే వెలమ సామాజిక వర్గమో తప్ప అట్టడుగు వర్గాలకు ఏనాడు అధికార ప్రాతినిధ్యం లభించలేదు. 80ల పూర్వార్ధంలో పుట్టుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ తొలిసారి బీసీలకు ప్రత్యేకంగా స్థానం కల్పించింది. కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఒక విధానంగా అట్టడుగు వర్గాల నాయకత్వానికి అధికారిక హోదాలు ఇవ్వడానికి ఇష్టపడలేదు. నిజానికి తెలుగుదేశం పార్టీ బీసీలకు ప్రాతినిధ్యం కల్పించడంలోనూ మతలబు ఉంది. ఆనాటికి తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో అనేక సామాజిక, రాజకీయ, ఆర్థిక కారణాల వల్ల బీసీలు, దళితులు రాజకీయ పార్టీల్లోనే చెప్పుకోదగిన సంఖ్యలో ఉండేవారు కాదు. టీడీపీ అధికారంలోకి రావాలంటే ఈ 2 ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం తప్పనిసరి కాబట్టి బీసీలకు పెద్దపీట వేసింది టీడీపీ. అంతేకాదు, కాంగ్రెస్కు ఆయువు పట్టుగా ఉన్న అగ్రవర్ణాల పీచ మణచాలంటే అట్టడుగు వర్గాలకు అవకాశం ఇస్తే ఒక దెబ్బకు 2 పిట్టలు అనే సూత్రం గిట్టుబాటు అవుతుందని కూడా ఆనాటి టీడీపీ నాయకత్వం భావించి ఉంటుంది. ఇదంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగం. గత జల సేతు బంధనం. మలిదశ తెలంగాణ ఉద్యమ ఆరంభం నుంచి రాష్ట్ర ఆవిర్భావం వరకు ఉద్యమంలో ఎంతో మంది దళిత, బీసీ సామాజిక వర్గాల నేతలు అనేక త్యాగాలు చేశారు. తమ భవిష్యత్తును పణంగా పెట్టి రాజకీయాల్లో నిలబడేందుకు ప్రయత్నాలు చేశారు. అనేక మంది పరిపరి విధాల అడ్డంకులను అధిగమించి తుది వరకు నిలబడ్డారు. రాష్ట్ర అవతరణ తర్వాత జరిగిన ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు. అయినా సరే ఎక్కడా దళిత, బీసీ నేతలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించలేదు. ఒకవేళ కల్పించినా అది చెప్పుకోవడానికి మినహా నిర్ణయాధికారం ఉన్న హోదాలు కట్టబెట్టలేదు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది, త్యాగాలు చేసింది దళిత బహుజనులే అనే వాస్తవం కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇక టీఆర్ఎస్ ఇచ్చిన దళిత ముఖ్యమంత్రి హామీ ఆదిలోనే హాస్యాస్పదమైంది. దళితులకు 3 ఎకరాల భూమి వాగ్దానం సిరాతడి ఆరక ముందే అటకెక్కింది. కేసీఆర్ ప్రసంగాలకు హర్షధ్వానాలే తప్ప ప్రశ్నలు ఉత్పన్నం కాని స్థితిని 10 ఏళ్లుగా అనుభవిస్తూనే ఉన్నా.
రాజ్యాంగం కల్పించిన అనివార్యత వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఓ విద్యావంతుడు, వైద్యుడు అయిన దళిత నేత, శాసనసభ్యుడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. అది 3 నాళ్ల ముచ్చటగా ముగిసింది. అయిష్టంగా అయినా సరే కేసీఆర్ సదరు అనివార్యతకు తలవంచి పదవిని కట్టబెట్టారు. అది కూడా ఏ అధికారాలు లేని కేవలం భూషణంగా మిగిలిపోయిన ఉదాహరణ ఇంకా చరిత్రలోకి శాంతం జారిపోలేదు. కడజాతులకు పదవులు కట్టబెట్టడం ఇష్టం లేని మన నేతలు లేని దాతృత్వాన్ని ప్రదర్శించి దళిత బంధు, బీసీ బంధు లాంటి పథకాలు ప్రకటించి ఉద్ధారకులుగా చరిత్రలో నిలిచిపోదామని తాపత్రయపడుతున్నారు. రాజ్యాంగమే హామీ ఇచ్చినప్పుడు ఈ వితరణ క్రతువు ఎందుకు అని అడిగే నేతలే లేకుండా పోయారు. అర్హత లేని కారణంగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులకు అంగీకారం తెలిపేది లేదని రాజ్భవన్ నుంచి ప్రకటన వెలువడగానే విశ్వబ్రాహ్మణ, ఎరుకల నేతలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడానికి గవర్నర్ అడ్డు తగులుతున్నారు అంటూ అధికార పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. మరి దళిత ముఖ్యమంత్రి పదవి విషయంలో కూడా ఇదే నిజాయితీ ప్రదర్శించి ఉంటే సదరు నేతల సంస్కారం పట్ల ప్రజలకు గౌరవం ఏర్పడి ఉండేది కదా. మొత్తంగా తెలుగు ప్రాంతాల రాజకీయ చరిత్రలో దళిత బహుజనులకు అధికార పొందికలో భాగస్వామ్యం, ప్రాతినిధ్యం లేకుండా పోయాయి. అందుకు కారణాలు అనేకం. ప్రధానంగా వెనకబాటుతనం వేధించుకు తిన్నది. విద్యకు దూరమైన దాఖలా ఉండనే ఉన్నది. కానీ ఈ చారిత్రక అనివార్యతలను గుర్తించగలిగిన నేతలు ఉన్న పార్టీలు ఉన్న తరువాత ఆయా వర్గాలకు ప్రాతినిధ్యం, భాగస్వామ్యం ప్రయత్నపూర్వకంగా కల్పించి ఉండాల్సింది. కానీ అది జరగలేదు. జరగకపోవడమే కాదు, దానికి కొనసాగింపు కూడా సుదీర్ఘకాలమే సాగిపోయింది. ఈ చారిత్రక సందర్భంలో భారతీయ జనతా పార్టీ బీసీలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించాలని, దళితులకు ప్రాతినిధ్యం తప్పక ఇవ్వాలని, అన్ని రకాల అవాంతరాలను అధిగమించి కొత్త దారులు వెయ్యాలనే నిర్ణయం తీసుకుంది. అందుకే తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి హామీని ముందుకు తెచ్చింది. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉండిపోయిన ఎస్సీ వర్గీకరణ డిమాండ్పై కూడా భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. బహుశా రేపో మాపో వర్గీకరణ విషయంలో స్పష్టమైన ప్రకటన చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దేశంలో ఆర్థిక సంస్కరణలు వేగం పుంజుకుంటున్న తొలి రోజుల్లో ఉవ్వెత్తున ఎగసిపడిన ఏబిసిడి వర్గీకరణ డిమాండ్ 3 దశాబ్దాలుగా అనేక రాజకీయ అవకాశవాద వైఖరుల వల్ల అమలుకు నోచుకోకుండా పోయింది. వర్గీకరణ ఉద్యమంలో భాగంగా జరిగిన ఆందోళనల్లో అనేక మంది అసహజ మరణాల పాలయ్యారు. గాంధీ భవన్ సాక్షిగా 3 ఎంఆర్పీఎస్ కార్యకర్తలు అగ్నికి ఆహుతయ్యారు. అయినా అడుగు ముందుకు సాగలేదు. 2024 జూన్ 7 నాటికి వర్గీకరణ డిమాండ్ 3 దశాబ్దాలు పూర్తి చేసుకుంటుంది. ఎవరికైనా సహజంగానే సందేహం కలగవచ్చు. భారతీయ జనతా పార్టీకి ఇంత అకస్మాత్తుగా ఎందుకు అణగారిన వర్గాలపై ప్రేమ పుట్టుకు వచ్చిందని అనుమానం కలగవచ్చు. నిజానికి ఇది హఠాత్ పరిణామం ఏమీ కాదు. దశల వారీగా బీజేపీ తన నాయకత్వంలో, ప్రభుత్వంలో వివిధ అధికార ప్రాతినిధ్యాల్లో దళిత బహుజనులకు ప్రాధాన్యత పెంచుతూ వస్తోంది. మచ్చుకు ఒక ఉదాహరణ చెబుతాను. 2014 ఎన్నికల్లో బీజేపీ 282 లోక్సభ స్థానాలు కైవసం చేసుకుంది. 2019లో జరిగిన ఎన్నికల్లో 303 స్థానాల్లో విజయం సాధించింది. అంటే 21 మంది ఎంపీ స్థానాలను అదనంగా గెలుచుకుంది. ఈ 21 మంది లోక్సభ సభ్యుల్లో 10 మంది ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారే. 2014లో మొత్తం 131 రిజర్వ్డ్ స్థానాల్లో 67 స్థానాలను కైవసం చేసుకుంటే 2019లో 77 స్థానాలను సొంతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి 2014లో 12 మంది రిజర్వ్డ్ స్థానాల లోక్సభ సభ్యులుంటే 2019 నాటికి ఆ సంఖ్య 9కి పడిపోయింది. ఇదంతా కాకతాళీయంగా జరిగిన వ్యవహారం కాదు, ప్రయత్నపూర్వకంగా తీసుకున్న నిర్ణయాల ఫలితం. కేంద్ర కేబినెట్లో 27 మంది మంత్రులను బడుగు బలహీన వర్గాల నుంచి ఎంపిక చేసింది భారతీయ జనతా పార్టీ. నిమ్న వర్గాలు, అగ్రవర్ణాలు అనే భేదాన్ని తుంచేయాలనే లక్ష్యంతో సామాజిక పురోగతిలో ప్రధాన భూమిక పోషించే తమ భాగస్వామ్యంతో దేశాభివృద్ధిని వేగిరం చేసే వివిధ సామాజిక వర్గాలను కలుపుకొని పోవడం వల్ల సమగ్ర హిందుత్వ అనే భావనను సాకారం చేయవచ్చనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ తన కార్యాచరణలో విప్లవాత్మక మార్పులు చేస్తోంది. సంస్థాగత మార్పుల్లో ఈ విషయం అనేక సందర్భాల్లో ప్రస్ఫుటమవుతోంది కూడా. ఇందులో భాగంగానే తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి హామీనిచ్చింది. తెలంగాణలో బీజేపీ ఇప్పటికిప్పుడు అధికారంలోకి వస్తుందా లేదా అనే తాక్షణిక ప్రశ్న కన్నా ఒక చారిత్రక హామీని సమాజం ముందు పెట్టడం, దానివల్ల ఒక రాజకీయ చర్చను లేవదీయడం, మిగతా రాజకీయ పార్టీలకు సవాలు విసరడం అనే ప్రాముఖ్యత గల పనికి పూనుకుంది. తెలంగాణ సమాజంలోని అట్టడుగు వర్గాల వద్దకు ఈ హామీ చేరాల్సిన రీతిలో చేరితే ఏనాటికైనా ఫలితం తప్పక వస్తుంది.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.